హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మా మమ్మ అయితే బయటకు వచ్చినాము. సో నిన్న మొన్న నుంచి అయితే చెప్తున్నాము కదా, సో చెట్లు అయితే తీసేసేయాలని చెప్పి. సో నిన్న మొన్ననైతే పెద్ద తీసేయలే. అండ్ ఇప్పుడు కూడా వర్షాలు వచ్చినాయి, అందుకని తీసేయలే అని చెప్తున్నాలేమో. ఇప్పటిదాకా కూడా కొన్ని చినుకులు అయితే వచ్చినాయి, మళ్ళీ పోయినాయి. సో పిచ్చి పిచ్చి చెట్లు అయితే ఇంకా ఉన్నాయి. సో ఇదంతా కొంచెం క్లీన్ చేద్దామని అయితే పెట్టుకుంటున్నాము. ఎందుకంటే ఒకసారి నేనైతే మీకు చూపిస్తా ఎందుకనేది. సో చూసే ముందు ఫస్ట్ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ వీడియోని కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్. అండ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మా మమ్మీ అయితే అసలు సందులో వాడి ఏమేమో వీక్తుంది బయటికి. సో చూసేద్దాం ఒకసారి. ఈ భూమిలో కొన్ని నాటుకోతున్నావే ఏంది. సో ఫ్రెండ్స్, ఈ చెట్లు అయితే అసలు ఎన్నో రోజుల నుంచి కవర్లు అట్లే ఉన్నాయి. సో అట్లా పెట్టినందుకు డైరెక్ట్గా కవర్ల నుంచి బయటకు వచ్చి భూమిలో అయితే నాటుకోబోతున్నాయి. సో మా మమ్మీ అయితే తీసింది. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ ఇంట్లో ఉన్నాయో. మమ్మీ ఇదిగో ఈ పేడలు లాంటివి కూడా తీసేసేయి, నల్ల నల్ల లావు లావు పేడలు లాంటివి. ఎరువు అది ఎరువులాగా కొడతలేదు, నాకు చెత్తలాగా చెత్తలాగా అనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా. సో ఈ బకెట్ చూడండి మీరు ఒకసారి అయితే. మొత్తం వర్షం చినుకులు మట్టి మీద ఢమ్మని పడి మొత్తం బకెట్ కంటా మట్టి ఉంది. సో ఇది కాదు, ఫస్ట్ ఇక్కడ చూడండి ఎట్లా అయిందో. సో ఈ బకెట్లను అయితే దులిపేయాలి. మమ్మీ ఇప్పుడు నువ్వు బకెట్లను కూడా దులుపుతావా? ఇప్పుడు బాగా నేను రేపు పైకి వేసి కడుగుతా. ఎందుకే? దానికి పైకి పెట్టి ఇట్లంటే అవుతుంది. ఏంది అది? మిరపకాయ చెట్ట. అవును, ఇంకా ఉంది. మిరపకాయ చెట్టు ఉంది అంటే మనకి ఏడనే ఇదా? ఏది ఇదా? చూడు, అది అదే అమ్మా, అది వంకాయ చెట్టు ఇదా? సో ఫ్రెండ్స్, ఇదంతా మిరపకాయ చెట్టు అంట. మిరపకాయలు కాసినాయా? కాయలేదు ఇంకా. సో ఇది మిరపకాయ చెట్టు. వంకాయ చెట్టుకి రెండు వంకాయలు అయితే కాసినాయి, చిన్నవి. అయ్యో, ఇది వాడిపోయినట్టుంది. ఒక్కటైతే ఉంది. సో నేను మొన్న చూసినప్పుడు 2-3 కనిపించిండే మమ్మీ. ఏంటమ్మా వంకాయలు అవే? రెండేనా? నేను చూసినప్పుడు నాకు పెద్దగా కనిపించింది వంకాయ. అవే. ఎంతసేపు చేసావు మమ్మీ? ఎంతసేపు చేస్తా అంటే చూపి పీకినావా? అబ్బా ఇప్పుడు కొంచెం నీట్గా కొడుతుంది అబ్బా, ఖాళీ ఉన్నట్టు. లేదంటే అసలు నిన్న మొన్ననైతే చాలా ఘోరంగా కుప్పలు అయితే ఉండే, తెలుసా మమ్మీ? తెలియదా? అట్లే పెట్టిన నోరు మమ్మీ, ఎందుకు మమ్మీ అంటే ఎవరేస్తారు? నువ్వు కూడా వేయదు కదా, ఎందుకని అబద్ధాలు చెప్తావు? అబద్ధాలేంటి? నేను చేస్తాను ఎప్పుడు. అబ్బా నువ్వు. అవును మమ్మీ, చూసుకో మమ్మీ, మళ్ళీ పాములు బయటకు వస్తాయి. మమ్మీ జాగ్రత్తనే, ఏమన్నా వర్షానికి ఏమన్నా వస్తే ఉంటే మమ్మీ ఎందుకే అంత బరువున్నట్టు చేసావు? ఎందుకు అంత బరువున్నట్టు లేపుతున్నావు అంటున్నా. బరువు లేకపోతే కాలుదా? అది ఖాళీది అయితే జస్ట్ మట్టి అంతే. మట్టి ఎంత బరువు ఉంటుంది ఒకసారి లేదు. నేను లేపినందుకే కదా నేను ఇంక ఎన్నోసార్లు లేపినా నేను. ఓవరాక్టింగ్ ఉంది నిజం. సరే మేము తొందర చేసేసేయి, ఇచ్చనే తీసుకొని వస్తుంది. అండ్ ఇవన్నీ అయితే మేము పడేయాలని చెప్పి పెట్టిన చెట్లు అనమాట, పిచ్చి చెట్లు. సో చూస్తున్నారు కదా ఎంత పెద్దగా అయితే అయిందో. మా మమ్మీ ఏం చేసినావు? మంచి చక్కగా తీసుకొస్తే వస్తుంది, బయటికి దొబ్బుతావేమే నిచ్చానని. మంచిగా తీసుకురా. బల్లి వచ్చిందే కదా ఏడా? పోయమ్మా, ఎప్పుడే నేను ముద్దుగా అక్కడ వస్తున్నాను కదా, నేను చూడలేను బల్లి వచ్చినట్టు. ఎట్లా తీసుకొస్తున్నావే? తీ పిచ్చిదాన్. చెట్లున్నాయే. జర్ నేను తీసుకొస్తాను, జర్ గడి.
అంటుతుంది అంటే అంటుకుంటుంది. ఓయ్ మడు అంటుతుంది. మమ్మీ అవి తీసి తెచ్చుకుంటాయి. కాళ్ళకు పుచ్చుకునేవి. మమ్మీ నన్ను నేను ముందే ఏముంటుందో అనుకుంటే మళ్ళా మరి ఎట్లా దారిలాగా లేదా ఈ లోపల కూడా నేను దాచుకుంటా చూడగా. మేము నిచ్చెన అయితే ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు అయితే తెచ్చుకున్నాము. సో అప్పటి నుంచి అయితే ఉంది ఇంకా ఇప్పటి వరకు అయితే ఈ నిచ్చెన. సో మొత్తం తడిసి ఉండిపోయి మొత్తం చెడిపోయింది అనమాట. సో చాలా రోజుల నుంచి అట్లే ఉంది, పడేయకుండానైతే అట్లే ఉంది. సో ఈరోజు అయితే మేము ముక్కలు చేసి పెడుతున్నాము పడేయడానికి అని చెప్పి. సో రేపు అయితే అంటే చెత్త తీసుకునే వాళ్ళు అయితే వస్తారు కదా, సో వాళ్ళకైతే వేసేద్దామని అయితే పెట్టినాము. అంటే ఇంతకు ముందు అయితే ఇట్లా వేస్తే ప్లేస్ లేదని చెప్పి తీసుకుంటారు అనమాట. సో చాలా ఎట్లా పెట్టుకున్నాను ఇట్లే పెట్టుకొని ఇంత పొడుగు పెట్టుకోనికి రాదు అండ్ ప్లేస్ కూడా తీసుకోనికి రాదు. కాబట్టి మేము ముక్కలు చేసేస్తున్నాం అనమాట. ఎందుకంటే అది ఒకవేళ అట్లే ఒక ఇచ్చినా యూజ్ రాదు, ఎందుకంటే పూకుండగా ఇచ్చి కింద పడేసినట్టు అవుతుంది. ఎందుకని చెప్పి ముక్కలు అయితే చేసేసింది మా మమ్మీ. నేను చీర ఎందుకు తెచ్చుకున్నానంటే కొన్నికైనా తెచ్చుకున్నాను అనమాట. అదంతా మొత్తం అన్ని కుదిరి ఇగో ఈగలు కూడా వస్తున్నాయి మళ్ళీ నాకు ఆ కట్టే వల్ల. ఒకటి ఎదుగుతుంది. చూస్తున్నారు కదా, మొత్తం అయితే చెత్త అయితే ఈ పక్కకు అయితే పెట్టేసింది మా మమ్మీ. సో ఈ బకెట్లలోనైతే మట్టి తీసేసింది అండ్ తర్వాతనైతే ఆడ మొత్తం కట్టెలు ఇరగొట్టినట్టు అయితే పెట్టి ఇటనైతే మొత్తం చెత్తనైతే వేసింది అండ్ కొంచెం క్లీన్గానే అయితే అయ్యింది. మళ్ళీ పని అయితే రేపైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ రోజుకైతే ఇది జరిగింది అండ్ మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ వీడియోని కూడా లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ప్లీజ్. చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ నా కోసము. సో ప్లీజ్ లైక్ అయితే చేయడం అయితే మర్చిపోకండి ఖచ్చితంగా. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలోనే అయితే కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్.